గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏలూరులో వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 13వ, 3వ, 5వ డివిజన్లలో వినాయక మండపాల వద్ద కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను శ్రద్ధతో నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. అన్నదానం ఇతర దానాల కంటే గొప్పదని, ఇది సమాజంలో ఐక్యతను పెంచుతుందని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయి. కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో ఏలూరు జంగారెడ్డిగూడెం R&B రహదారి గుంతలతో ప్రమాదకరంగా మారింది. నీరు నిల్వ ఉండటంతో రహదారి బాగా పాడైపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2-వీలర్ వాహనదారులు, కార్లు, ఆర్టీసీ బస్సులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా కొందరు ప్రమాదాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు స్వయంగా గుంతలు పూడ్చడం హర్షణీయం. అయితే R&B అధికారులు తక్షణం మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మానేకుర్తి గ్రామంలో పవర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం జరుగుతున్న బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసిని వీరుపాక్షి డిమాండ్ చేశారు. రైతుల పంట భూములను కాకుండా వేరే భూములు ఇవ్వడానికి సిద్ధమని ఆయన తెలిపారు. అవసరమైతే రైతుల తరపున నిరాహార దీక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా రైతులతో చర్చించి వారి సమ్మతితోనే భూములు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళకి నష్టం వచ్చిన ఈ మనేకుర్తి, ఉలేబిడు, కమ్మర్చేడు 3 గ్రామాలలోన పవర్ గ్రిడ్ పెడుతున్నామన్నారు. పవర్ గ్రిడ్ పడితే మాకేమి ఎలాంటి ఇష్టమే అయినా కానీ రైతులు మంచి పొలాలు, పండే పొలాలు అవి. ఎందుకంటే ఆ పొలం లేకపోతే మేము మనేకుర్తిలో మాట్లాడుతున్న రైతులు అంటున్నారు, మేము ఆ పొలం లేకపోతే బతికే లేదు, మాకు ఆ పొలం ఇచ్చే ప్రసక్తి లేదు. మేము మాకు పొలం, మీరు పొలాలు కావాలంటే పౌరుకి ఊరు వెనకాల మామూలు భూములు ఉన్నాయి, అవి తీసుకొని పంట తక్కువ పడతాయి. మాకు అప్పుడు డెవలప్మెంట్ అయితే మంచిదే అంటున్నారు రైతులందరూ. మేము ఒకటే ఈ కూటమి ప్రభుత్వం చెప్తాము, మన ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి చెప్తున్నాం, మీరు బెదిరించి వాళ్ళని ఆర్డీఓ గారిని రైతులను బెదిరిస్తే బెదిరే ప్రసక్తే లేదు. ఆర్డీఓ గారికి చెప్తున్నాము, కలెక్టర్ గా ఎవరికైనా కానీ మేము
మా రైతులకి మేము అండగా ఉంటాం ఏదైనా కానీ. వాళ్ళకి నష్టం వచ్చినట్టు మేము ఒప్పుకున్న ప్రసక్తి లేదు. మీరు ఆ పొలాలు ఇడిచిపెట్టి వేరే పొలాలు ఉన్నాయట, ఆ పొలాలు తీసుకోండి, మేము వస్తానే లేదు. నాకు ఇంకా 200 కాదు, ఇంకా 500 ఎకరాలు ఇచ్చేసి రెడీగా ఉన్నారు ఇక్కడ. మీరు ఆ పొలాలు కావాలంటే మేము ఎందాకైనా రైతులు కానుకోండి, ఇక్కడే ధర్నా కనుక కూర్చుంటాము. ఈ రోజు ధర్నా కూర్చున్నాం, నెక్స్ట్ మనం నిరాదరించి కనుక కూర్చొని రెడీగా ఉన్నాం. ఆ రైతులు మాత్రం ఆ రైతుల్ని వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆ భూమి అమ్ముకొని పోతే, ఆ పండే భూమి మాకు అందించిపోతే మా పరిస్థితి ఎట్లా? మేము ఆ భూమి ఇచ్చే ప్రసక్తి లేదని ఈ రోజు రైతులకు. రాజాం పట్టణంలో ఆదివారం గురువాన పార్వతీ నారాయణరావు ఏఎంసీ చైర్మన్ గా వంగర మండల అరసాడ గ్రామానికి చెందిన లచ్చు భక్త ధనలక్ష్మి కృష్ణమూర్తి దంపతులు ఏఎంసీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అరసాడ నుండి రాజాం వరకు పటాకీలు మేళ తాళాలతో ఊరేగింపుగా వారిని సభా స్థలానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని తెలిపారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కూడా ఈ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, రాష్ట్రంలో 65 లక్షల మందికి ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. జనసేన నాయకులకి అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ పవన్ ఇప్పుడు భోజనం కోసం వచ్చినట్టే ఉంది. చాలా సంతోషం. ఈరోజు మన నారాయణరావు గారు, మిస్సెస్ నారాయణరావు గారికి మనం చైర్మన్ గా, అలాగే కృష్ణమూర్తి గారికి, అలాగే మిస్సెస్ కృష్ణమూర్తికి వైస్ చైర్మన్ గా ఈరోజు, అలాగే మన కూటమి సంబంధించి టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ, మరి మనం ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే మెంబర్స్ ఎంచుకున్నాం. మరి అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే మీకు తెలుసు, మన నాయకుడు కూటమి ఈరోజు ముందుకు నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారితో మరి అన్ని విధాల సహకారాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మోడీ గారు, వీరందరి కలయికలో ఈ రోజు మనం అన్ని విధాల ఈ రాష్ట్రంలో సూపర్ 6 సూపర్ హిట్ తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం వచ్చిన వెంటనే 65 లక్షల మందికి 4,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనం గత సంవత్సరంలో ఇచ్చామని. రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలస మండలం పుర్లి గ్రామంలో శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి పంచరాత్రి మహోత్సవాలు ఆగస్టు 27 నుంచి 31 వరకు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు కమిటీ సమక్షంలో మహిళలు భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా ఈ రోజు రాత్రి 12 గంటలకు శ్రీ వరసిద్ధి వినాయక నిమజ్జనోత్సవం జరగనుంది. 5 రోజుల పాటు జరిగిన ఈ మహోత్సవాలలో భక్తులు, గ్రామ ప్రజలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఓం నమ శివాయ. ఓం శ్రీ వరసిద్ధి వినాయక నమో నమః. నా పేరు దేవేరుపాటి వీరభద్ర స్వామి, పెద్దపుర్లి గ్రామం, రేగిడి ఆమదాల వలస, విజయనగరం జిల్లా. గత 7 సంవత్సరాల నుంచి మా పెద్దపురి గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కార్యక్రమం అతి వైభవంగా జరుపుతున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా పంచరాత్రి మహోత్సవ కార్యక్రమం జరుపుకున్నాము. ఈరోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి స్వామివారికి నిత్య పూజలు, కైంకర్యాలు జరిపాము. అలాగే 9 గంటల నుంచి శ్రీ లక్ష్మీ గణపతి హోమం కూడా అతి వైభవంగా ప్రజల అభినందనలతో ఈ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన వితరణ కార్యక్రమం కూడా 1000 మంది వరకు అన్నదాన వితరణ కార్యక్రమం జరిపించాము. ఇది పూర్తిగా గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ
ఈ గణపతి నవరాత్రులు కూడా అతి వైభవంగా జరుగుతున్నాయి. గ్రామ ప్రజలు సుభిష్టంగా ఆయు ఆరోగ్యంగా భోగభాగ్యాలతో సిరి సంపదతో మనోవాంఛ కలగాలని, లాభ శుభ తుష్టి పుష్టి కలిగి శ్రీ వరసిద్ధి వినాయక కరుణా కటాక్ష పొందాలని కోరుచు. జై శ్రీ వరసిద్ధి వినాయక, శ్రీ వరసిద్ధి వినాయకి, శ్రీ వరసిద్ధి వినాయకి. ఓకే బాబు గారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కొంగరెడ్డిపల్లి వాసి శ్రీ కుమార్ స్వామి నాయుడు భక్తి ప్రేరణతో గ్రామోత్సవాలను వినియోగించే 6 కొత్త గొడుగులను విరాళంగా సమర్పించారు. ఈ సేవను గుర్తించిన ఆలయ ఈవో శ్రీ పెంచల కిషోర్ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొని ఉత్సవానికి భక్తి శోభ చేకూర్చారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహనం జరిగింది. 1000 కలశాల గంటా నాదాలు, మంగళ వాయిద్యాల సవ్వడి, కోలాటాల సందడితో పురవీధుల్లో విహరించిన స్వామివారి దివ్య దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అభిషేకం, శ్రీవారి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవానికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. गणेशी विद्या गायत्री श्याम हिरण्यं शिवमच्युतं नारायणं शिखाया मध्ये परमात्मा व्यवस्थितने सीता द्रवते सावित्री अनादेवी मह्यङ्गे गुंहविषाय जाम
చిత్తూరు జిల్లా కాణిపాకంలో జరుగుతున్న స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తి శోభ మరింతగా పెరిగింది. ఈ సందర్భంగా కాసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం తరపున ఆలయ ఈవో విజయరాజు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రత్యేక స్వాగతం పలికిన కాణిపాక ఆలయ ఈవో పెంచల కిషోర్ దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు, సూపరింటెండెంట్లు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, కాసాపురం ఏఈఓ వెంకటేశ్వరుడు పాల్గొని బ్రహ్మోత్సవాలకు భక్తి స్ఫూర్తి నింపారు. అందరూ కూర్చోండి. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తగరపు వలస టీ నగరపాలెంలో ఓ ఎస్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పోతిన అప్పారావు జ్ఞాపకార్థం ఆయన మనవడు పోతిన సాయి కుమార్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ శిబిరంలో వయోవృద్ధులకు చూపు పరీక్షలు, చికిత్సా సదుపాయాలు కల్పించారు. ఓఎస్జీ ఫౌండేషన్ శివదలాయి మాట్లాడుతూ గ్రామస్తులకు మేలు కలిగించే సేవ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ గిరిజ, కోఆర్డినేటర్ వెంకటరమణతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు. వచ్చేటప్పుడు గడ్డం మొత్తం తీసేయాలి. ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు రెండు ఉండాలి. నాన్న పేరు రామస్వామి. కాకానీ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారత్ గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడి పోర్టు హాస్పిటల్కు తరలించబడ్డారు. ప్రమాదం జరిగిన అరగంట గడిచినా ట్రాఫిక్ పోలీసులు స్పందించకపోవడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక 108కి కాల్ చేసి అరగంట గడిచినా అంబులెన్స్ రాకపోవడంతో గాయాల నొప్పి భరించలేక ఒకరు రోడ్డు పక్కనే కుప్పకూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మాది అయితే మాది అయితే మాది అయితే మాది అయితే
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన నందమూరి తారక రామారావు మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనకు చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిలిపివేసిన బల ప్రదర్శనను 2014లో కోర్టు ద్వారా మళ్లీ ప్రారంభించామని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఈ సాంప్రదాయం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. త్వరలోనే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్తిపాటి పుల్లారావు గారు మన ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా సహకరించి దూరంగా వెళ్ళాలి. కావ్యానంది బ్రీడింగ్ పూల్ సెంటర్, నెల్లూరి రామకోటయ్య గారు, కేసానపల్లి, గొట్టిపాటి రవికుమార్ గారు, జేపల్లు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. రైతులు స్వచ్ఛందంగా వచ్చేటువంటి కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఎడ్ల బల ప్రదర్శన. అటువంటి మంచి కార్యక్రమానికి రామాంజనేయులు గారు, స్థానిక శాసనసభ్యులు, వారి నాయకులు, ఇటువంటి ప్రదర్శనలు ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ కేటాయించి దీన్ని ఒంగోలు జాతిని, మనుగడని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వ్యవసాయం అంటే ఎడ్లు పెంచి పోషించడం అంటే భారం అయిపోతాం. పనిచేసేటువంటి మనుషులు దొరకపోవటం వల్ల కానీ, అది ఎక్కువ నిర్వహణ ఖర్చు ఎక్కువ అవటం వల్ల కానీ ఈ యొక్క ఎడ్లు పెంచి పోషించేటువంటి ఆలోచన విధానం తగ్గిపోతాం రైతులకు. నేను ఒకప్పుడు ఎడ్ల వ్యవసాయం చేసి వచ్చినటువంటి అనుభవం నాకు ఉంది కాబట్టి, వ్యవసాయం చేసిన అనుభవం కూడా నాకు ఉంది కాబట్టి, దీని మీద ఆసక్తి పెంచాలంటే ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఇటువంటి ప్రదర్శనలను ప్రోత్సహించినా కూడా రైతుల్లో కూడా ఇటువంటి ఎడ్లు చూసిన తర్వాత నేను కూడా ఒక జత ఎడ్లు పోషించాలి, పెంచాలి, ప్రజల్లో, రైతుల్లో మంచి పేరు రావాలనేటువంటి ఆలోచన రేకెత్తించేటువంటి అవకాశం. కాబట్టి మహా జరిగితే 50 నియోజకవర్గాల్లో జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి ఒక అమౌంట్ 5 నుంచి 10 లక్షల మధ్య కనుక ఇటువంటి ప్రదర్శనలకు కనుక ప్రోత్సాహం ఇచ్చినట్లయితే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఆగిపోయిన ప్రదర్శనల్ని తిరిగి ఈరోజు కొనసాగిస్తున్నామంటే దానికి చంద్రబాబు గారే కారణం. అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతల వీధిలో వినాయక నిమజ్జన శోభయాత్రలో ఆనందం విషాదకరంగా మారింది. భక్తుల నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొంటున్న సమయంలో స్కార్పియో కారు అదుపు తప్పి జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. భయంకర దృశ్యాలు ఒక భక్తుడు రికార్డ్ చేశారు. ఆగ్రహానికి గురైన స్థానికులు వాహనాన్ని ధ్వంసం చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దంతులూరి నారాయణరాజు కాలేజీలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం భక్తి భావనల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి శ్రీ శ్రీనివాస వర్మ హాజరై విద్యార్థి దశ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. డిఎన్ఆర్ కాలేజీ వల్లనే నేను ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాను. కాలేజీ అభివృద్ధికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశానికి తన కాలేజీ ప్రేరణనిచ్చిందని, ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం దక్కిందని గర్వంగా పేర్కొన్నారు. కోసం ఇవాళ నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్నానంటే నాకు డిఎన్ఆర్ విద్యా సంస్థల కారణంగానే నేను కేంద్ర మంత్రిగా ఉన్నాననేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తాం. విద్యార్థి సంఘం రాజకీయాల్లో చురుగ్గా పనిచేసి ఆ తర్వాత రాజకీయ పార్టీలో చేరి కళాశాల విద్యలోనే ఏ సిద్ధాంతం కోసం, ఏ లక్ష్యం కోసం ఆ రాజకీయ పార్టీలో ఆనాడు చేరానో, కేవలం నేను చేరినటువంటి పార్టీకి ఆవేళ దేశంలో రెండే పార్లమెంట్ స్థానాలు ఉంటే ఆ సిద్ధాంతం నచ్చి ఆ పార్టీలో చేరా. అనేక ఒడిదుడుకులు ఏర్పడి కష్టాలు అనుభవించి అదే సిద్ధాంతంతో పనిచేశా. చివరికి ఏమయ్యాడు శ్రీనివాస్ వర్మ అంటే నరేంద్ర మోడీ గారు పిలిచి క్యాబినెట్లో స్థానం ఇచ్చారు అంటే దానికి కారణం నేను చదువుకున్నటువంటి విద్యా సంస్థలు. నాకు ఈ విద్యా సంస్థలో నేను అలవాటు చేసుకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, కమిట్మెంట్ ఏదైతే ఉందో, దీని ఆధారంగానే నేను మంత్రిని అయ్యాననేటువంటి విషయాన్ని నేను గర్వంగా. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రం మిట్టిశెట్టి వీధిలో శ్రీ 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 గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పాలభోగం నిర్వహించి భక్తులకు 5 రకాల తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సోమవారం జరగబోయే అన్న సత్పరణకు సుమారు 2000 మంది భక్తులు విచ్చేస్తారని, వారికి తగిన సదుపాయాలు కల్పించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అన్న సంతర్పణలో అందరూ పాల్గొని విజయవంతానికి సహకరించాలని కమిటీ సభ్యులు భక్తులను కోరారు. విరుద్రస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు తథాస్తు దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛాఫల సిద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధి ఆయుర ఆరోగ్యైశ్వర్యాభివృద్ధి మనోవాంఛాఫల సిద్ధిరస్తు పౌత్రవంశాభివృద్ధి ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి. త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షా పరమేశ్వర రక్ష రక్షా జగదీశ్వర రక్ష రక్షా శ్రీ మహాగణాధిపతి నమో నమః. ఇది ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. నమస్కారమి అంతా వేసుకోండి. సహిత నమస్కారం సమర్పయామి. నమస్కారమి. చేతులు జోడించండి, చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి ప్రియం సౌఖ్యం చ దేహమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రం చ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం సదస్తుతే అనయ ధ్యాన సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతి నమో నమః. ఇది పంచామృత స్నానం సమర్పయామి. నమస్కారామి. పాలు తీయండి. పంచామృత స్నానం సమర్పయామి. నమస్కారామి. కొద్దిగా శ్రీనివేశ చేయవేండి. శ్రీనివేశం చేయవేండి. పంచామృత స్నానం సమర్పయామి. నమస్కారం. శ్రీ మహాగణాధిపతి నమో నమః. ఇది పంచామృత స్నానం సమర్పయామి. నమస్కారామి. పంచామృత స్నానాంతర ఇవ్వమ్మ. పంచామృత స్నానాంతర శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కారామి. పంచామృత స్నానాంతర శుద్ధాచమనీయం సమర్పయామి. మీరే కుర్రాడు అందరూ వేయండి. పంచామృత స్నానాంతర శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కారామి. అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. పరమేశ్వర, మా వాళ్ళు తెలిసి కానీ తిరిగి ఏదో కొన్నా క్షమించండి అని చెప్పి మనస్ఫూర్తి నమస్కారం చేసుకోండి. కురవాళ్ళందరూ కూడా తెలిసి తిరిగి తప్పు చేస్తారు. యాని కాని బాబాని జన్మాంతృతాని తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణ. ఆముదాల వలస నియోజకవర్గం బూర్జా మండలం నీలాదేవిపురం ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం రైతులతో కలిసి పథక స్థలాన్ని పరిశీలించిన ఆయన 2008లో వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పథకం 800 ఎకరాలకు సాగునీరు అందించేదని, టీడీపీ నిర్లక్ష్యంతో మోటార్లు పనికిరాకుండా పోయాయని తెలిపారు. 5 లక్షల రూపాయలతో పునరుద్ధరించవచ్చని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే వెంటనే చర్యలు తీసుకోవాలని రైతుల తరపున కోరారు. ఈ కార్యక్రమంలో బూర్జా వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు కండాపు గోవిందరావు, నీలాదేవిపురం సర్పంచ్ జల్లు ఆదినారాయణ, ఎంపీటీసీ మజ్జి నరసింగరావు, వైసీపీ నాయకులు బట్నా వెంకటనాయుడు, పోతిన రమేష్, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు 2008లో నిర్మించినటువంటి 5 గ్రామాలకు సంబంధించి ఏదైతే నీలాదేపురం, బూర్జ, సంకురాడ, కేకే రాజపురం, అలాగే టిఆర్ రాజపేట ఈ గ్రామాలకు సంబంధించి దాదాపు 1000 ఎకరాలకి సాగునీరు అందించినటువంటి నీలాదేపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2008లో దాదాపు 8 కోట్ల వ్యయంతో ఆ రోజు నిర్మించడం జరిగింది. అది ఇన్ని సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా రైతులకి సాగునీరు అందించే పరిస్థితి ఉండేది ఇన్ని సంవత్సరాలు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం రావడం, వ్యవసాయాన్ని ఎలాగా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు వ్యవసాయం దండుగా అని చెప్పేసాను, ఆ మాటకు నెరవేర్చినట్టు వ్యవసాయాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇది చూడండి, 3 మోటార్లు కూడా ఇక్కడ పాడైపోయి వ్యవసాయానికి దాదాపు 1000 ఎకరాలకు నీరు అందకుండా ఇబ్బంది పడే రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు బూర్జ మండలంలో నెలకొని ఉంది. దాన్ని ఒకసారి చూసి ఈ విషయాన్ని రేపు కలెక్టర్ గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. రైతాంగాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఒక్క కట్ట యూరియా కూడా ఇచ్చుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. ఏవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.